కాకినాడ రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు నమోదైనటువంటి కేసుల వివరాలన్నీ కూడా ఇవ్వాలని ఇప్పటికే పోలీసులను సిట్ బృందం కోరింది. పలు పోలీస్ స్టేషన్లలో జూన్, జూలై నెలల్లో 13 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. రా రైస్ అలాగే సెమీ బాయిల్డ్ రైస్ అనుమతులతో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వారందరిపై కూడా ఎంక్వైరీ చేస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. రేషన్ రైస్ అక్రమ తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రేషన్ రైస్కి సంబంధించిన అక్రమ తరలింపుకి దానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఏపీ సిట్ డిఐజీ సంబంధించి అదేవిధంగా ఎస్పీ మరో 4 డిఎస్పీల ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేయనుంది. అంటే కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ రైస్ ఏ విధంగా ఇతర దేశాలకు తరలిపోతుంది, అదేవిధంగా గత జూను, జూలై నెలలో మొత్తం పీడీఎస్ బియ్యం తరలింపుకు సంబంధించి కోరింగ, కరప పోర్టు, అదేవిధంగా సర్పవరం, ఇంద్రపాలెం మొత్తం 5 పోలీస్ స్టేషన్ పరిధిలోనూ 13 కేసులు నమోదయ్యాయి. ఈ 13 కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు సిట్టు విచారణ చేయనుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ 5 పోలీస్ స్టేషన్లో గత జూను, జూలై నెలలో నమోదైన కేసుల వివరాలు, అదేవిధంగా కేసులు ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేయనుంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికైతే కాకినాడ పోర్టుకు సంబంధించి గత కొద్ది రోజులుగా వివాదం ఏర్పడింది. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు పీడీఎస్ తరలి వెళ్ళిపోతుందని విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు తరలిపోతున్న పీడీఎస్ భయంని ఆయన పరిశీలించిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే జిల్లా కలెక్టర్ కూడా మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మల్టీ డిసిప్లినరీ కమిటీ పీడీఎస్ బియ్యాన్ని శాంపిల్స్ తీసుకుని టెస్టులు కూడా చేయనున్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ రేషన్ బియ్యం, పేదల బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. వ్యవస్థీకృత తప్పుగా దీన్ని భావించడం కూడా ప్రభుత్వం భావిస్తున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికి సిట్ ఏర్పాటు చేసింది. సిట్కి సంబంధించి మొత్తం 6 సభ్యులు ఉంటారు. ఈ 6 సభ్యులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అసలు పీడీఎస్ రైస్ ఏ విధంగా ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది, గతంలో 13 కేసులు నమోదైన సిచ్యువేషన్, ఆ 13 కేసులకు సంబంధించి ఈ కేసులు ఎవరిపై పెట్టారు, అదేవిధంగా ఎక్స్పర్టర్స్ పాత్ర ఖచ్చితంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఇతర దేశాలకి గూడ్స్ వెళ్ళాలన్నా, అది ఇతర సరుకులు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఎక్స్పర్టర్స్ పాత్ర ఉంటుంది. ఎగుమతిదారులు ఇక్కడ వాటిని స్టోరేజ్ చేస్తారు పరిస్థితి. దానికి తగ్గట్లు కూడా అసలు ఎక్స్పర్టర్స్ పాత్ర ఏ విధంగా ఉంటుందని పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేయనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అదేవిధంగా జిల్లా అధికారులకు సంబంధించి సివిల్ సప్లై అధికారుల నుంచి కూడా వివరాలు తీసుకుని ఉన్నారు. అసలు రేషన్ రైస్ దుకాణాల దగ్గర నుంచి బయటకు ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. దానికి తగ్గట్లుగానే ఇటు రా రైస్, సెమీ బాయిల్డ్ రైస్ అనుమతులతో రేషన్ రైస్ను ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని దానికి తగ్గట్లు కూడా విచారణ చేయనున్నారు. అంటే పేదల బియ్యం ఇతర దేశాలకు ఏ విధంగా వెళ్తుంది, దాన్ని డాక్యుమెంట్స్లో ఏ విధంగా చూపిస్తారో ఖచ్చితంగా రా రైసు, సెమీ బాయిల్డ్ రైసు మాత్రమే ఇతర దేశాలకు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. కానీ ఇటు రేషన్ రైస్ ఓన్లీ కేవలం రాష్ట్ర అవసరాలకు, రాష్ట్రంలో పేదల అవసరాలకు మాత్రమే ఉపయోగించే రేషన్ రైసును ఇతర దేశాలకు ఏ విధంగా వెళ్తుందని కూడా దాన్ని డాక్యుమెంట్స్లో ఏ విధంగా చూపిస్తారని విచారణ చేయనున్నారు. సిట్కి సంబంధించి మొత్తం 6 సభ్యులుగా ఉన్నారు. సిట్ ఐజీ, అదేవిధంగా 4 డిఎస్పీలు, 1 ఎస్పీ, మొత్తం 6 సభ్యులు కూడా దీనికి సంబంధించి విచారణ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ముందుగా పోలీసులను ఈ కేసులకు సంబంధించి, ఈ 13 కేసులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు పోలీసుల దగ్గర. తర్వాత దానికి సంబంధించి ఒక నివేదిక సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, రేషన్ రైస్ మాఫియా ఏ విధంగా విస్తరిస్తుంది, అదేవిధంగా రేషన్ రైస్ ఇతర దేశాలకు ఏ విధంగా తరలిపోతుందని కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేయనుంది. పోలీసుల దగ్గర ప్రైమరీగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అదేవిధంగా ఈ పూర్తి స్థాయిలో వారి దగ్గర వివరాలు తీసుకుని క్షేత్రస్థాయిలో అవసరమైతే జిల్లా స్థాయి అధికారులను, జిల్లా స్థాయి సంబంధించిన అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. దానికి తగ్గట్లుగానే సివిల్ సప్లై అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ రేషన్ సంబంధించిన రైస్ దుకాణాల దగ్గరికి వెళ్ళడానికి ఎవరెవరి పాత్ర ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేసి దానికి తగ్గట్లుగానే దీని వెనక ఎవరెవరే ఉన్నారు, రేషన్ రైస్ మాఫియా, పేదల రేషన్ ఇతర దేశాలకు వెళ్ళిపోవడానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి సిట్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ పోర్టు.